నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి సీనియర్ అడ్వకేట్ చెల్లా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం బాగున్నారా సార్ క్రాంతి గారు ఎట్లా ఉన్నారు ఎక్సలెంట్ సార్ బాగున్నాను ఓకే సార్ చాలా ప్రశ్నలు అడుగుదామని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తున్నా ప్రతి ప్రశ్నకు కూడా నిజంగా ఒక సీనియర్ అడ్వకేట్ లాగానే సమాధానాలు చెప్తారా మీరు నేను మీ టీవీ ఇంటర్వ్యూలు చూశాను చాలా ఘాటుగా హార్ష్గా ఉంటాయి సార్ సో రిలవెంట్గా చెప్తాను రిలవెంట్గా చెప్తారు అంటే ఉన్నది ఉన్నట్టు కావాలి మీరు చెప్పగలుగుతారా సార్ ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా ఓకే రైట్ సార్ ముందుగా చెల్లా దామోదర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్గా ఫుల్ సక్సెస్ అయినారు కాకపోతే ఓ పొలిటికల్ లీడర్గా కాలేకపోయినారు అంటే ఏమంటారు పాలిటిక్స్లో ఎఫర్ట్తో పాటు ఎలిజిబిలిటీతో పాటు లక్ కూడా కలిసి రావాలనేది పెద్దలంతా చెప్తూ ఉంటారు మనం చేసిన పనికి గుర్తింపు రావచ్చు రాకపోవచ్చు ఆయా సందర్భాన్ని బట్టి అప్పుడుండే నాయకత్వాన్ని బట్టి అది ప్రతిబింబిస్తుంది బీయింగ్ ఏ సీనియర్ అడ్వకేట్ మీరు అదృష్టాన్ని లక్కులను ఇవన్నీ నమ్ముతారా సార్ బేసికల్గా అయితే నేను వీటన్నిటికీ నా మీద ఎట్లాంటి నమ్మకం లేదు నేను పనిచేసింది నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక లెఫ్ట్ ఐడియాలజీ తోటి కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్తో పెరిగిన వాడిని నేను పోరాటమే ఒక లక్ష్యంగా పెట్టుకొని పోరాటాన్ని నమ్ముకొని ఇప్పటిదాకా కొనసాగుతాను రైట్ సార్ అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు లెఫ్ట్ భావాలు ఉన్నాయి వామపక్ష భావజాలాలు ఉన్నాయి అని చెప్పేసి మరి మొన్న 2022లో మీరు బీజేపీలోకి పోవడానికి అసలైన కారణం ఏంది రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి మేం పార్టీ పెట్టించి అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి దాని నాయకుడు కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడము నియంతృత్వ పోకడలతో పోవడం నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం క్రింది స్థాయి నాయకుల్ని గుర్తించకపోవడం అనేక కారణాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడుండే అవినీతి పరమైన ప్రభుత్వం పోవాలనే ఒక లక్ష్యంతో ఆనాడు ఉప ఎన్నికల్లో దుబ్బాకలో కానీ హుజురాబాద్లో కానీ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బీజేపీ పార్టీ తమ ఎన్నికల్లో గెలవడం దాని అస్తిత్వాన్ని పెంచుకుంటూ ఆల్టర్నేట్గా బీజేపీ ఎదుగుతుందనే దశలో మేము కాంగ్రెస్ పార్టీ ఫంక్షనింగ్ అప్పటికి కొంత వీక్గా ఉండింది సో అందువల్ల కేసీఆర్ను ఓడించాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుందనే ఒక లక్ష్యంతో ఆలోచనతో అందులో పోవడం జరిగింది ఓకే అంటే బీజేపీ ప్రత్యామ్నాయంగా మీకు కనిపించింది పర్వాలేదు కానీ మీ సిద్ధాంతాలు ఆ పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు వేరు కదా వేరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ముందున్నంత రిజిడ్గా లేదు అని అనుకున్నాము రెండవది దేశంలో అనేక రాష్ట్రాల్లో బెంగాల్లో కానీ కేరళలో కానీ త్రిపురలో కానీ పార్టీలు అస్తిత్వం పోయి ప్రజాస్వామ్య లక్ష్యం దేశాభివృద్ధి ఈ లక్ష్యాల కోసం ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరి పనిచేసుకుంటూ ప్రజల కోసం దేశాభివృద్ధి కోసం పనిచేయాలనే తపనతోటి అలా చేరడం జరిగింది నేను కూడా అదే బాటలో పోయాను రైట్ ఓకే సార్ మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత ఆప్తులు దగ్గరగా ఉంటున్నా మీరు నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన ఇన్విటేషన్ తోటే నేను మళ్ళీ టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరడం జరిగింది సో మాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అన్ని పనులు కూడా అట్లా చేయించేవాళ్ళు మేము ఇంకా ఆయన దగ్గర ఏం పనులు చేసుకోలేదు కానీ బట్ పర్సనల్గా మేము బెనిఫిట్ పొందలేదు కానీ పార్టీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం ముడతా భక్తి మేము చేయగలిగిన సాయం మనం చేసాం పార్టీకి నిస్వార్థంగా పనిచేసినాం అందువల్ల ఆయన మంచిగా గుర్తించేవాడు చాలా ప్రేమగా ఆదరణ చేసేవాడు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఇప్పటికీ బతికి ఉంటే ఈ పార్టీకి చెల్లా దామోదర్ రెడ్డి ఓ మినిస్టర్ అయిపోయి ఉండేటోడు అని అంటే ఏమంటారు నిజంగానే మా దురదృష్టమని అనుకుంటున్నాను ఆ యాక్సిడెంట్ జరగకపోయింటే 2014 కల్లానే మేము డెఫినెట్గా ఎమ్మెల్యే అయ్యేవాళ్ళం
మంచి భవిష్యత్తు ఉండేదని నా గట్టి విశ్వాసం. మీరు అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటికి మీకు వైరుధ్యం మొదలైందా? లేదు, కానీ బట్ అంటే నా నా నైజం ఏంటంటే ప్రత్యేకించి ఇష్టమైన నాయకుడు ఉంటే రెగ్యులర్గా పోవడం, కలవడం, వారితో డిస్కస్ చేయడం, వారు మనకు అంతే ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తే తప్పకుండా నేను అది రెస్పెక్ట్ చేసేవాడిని. అట్లాంటి పరిస్థితి చాలామంది నాయకుల దగ్గర లేకుండే, అంత క్లోజ్గా మూవ్ కాలేదు. బట్ పార్టీ ఫంక్షనింగ్ కోసం, లీగల్ సెల్ డెవలప్మెంట్ కోసం కానీ, పార్టీ కోసం కానీ, పార్టీ కేసులు చేయడానికి కానీ అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఆయనతోటి కలిసి పనిచేశాను. సో డే అండ్ నైట్ ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసేవాళ్ళు, ఆ రకంగా హెల్ప్ కూడా చేశాం. కేసులు చేయడంలో కూడా ముందుండి ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్లో అన్ని కేసుల్లోనూ బెయిల్ తీసుకోవడం, ఈవెన్ కరోనా టైంలో మిడ్ నైట్లో కూడా పోయి వాళ్ళని, ఈవెన్ జగ్గారెడ్డి కేసులో బెయిల్ తీసుకోవడానికి నేను ముందుండి చేశాను. ఇలా పార్టీ లీడర్ల కేసులు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా లీగల్ సెల్ మీటింగ్లు అన్నీ జరుగుతున్నప్పుడు కూడా నేను బీయింగ్ లీగల్ సెల్ చైర్మన్ అనేక సమావేశాలు పెట్టాం. లీగల్ సెల్కి అధిక ప్రాధాన్యత ఇస్తాము. ఇంతవరకు లీగల్ సెల్ నుంచి ఎమ్మెల్యే ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ దీంట్లో ఖచ్చితంగా 18 ఎలక్షన్లో లీగల్ సెల్ నుంచి ఒక పోస్ట్ ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత దశలో 18 ఎలక్షన్లప్పటికీ నేను ముషీరాబాద్ టికెట్ అడిగాను. దానికోసం గట్టిగా ప్రయత్నం చేశాను. కాన్స్టిట్యున్సీలో కూడా బాగానే గ్రౌండ్ వర్క్ చేశాను. ఎందుకు మీరు ముషీరాబాద్ అడిగారు? జనగాం మీకు ఎందుకు ఇవ్వలేదు? జనగాం యాక్చువల్గా నేను నేటివ్ కాన్స్టిట్యున్సీ అదైనా పొన్నాల లక్ష్మయ్య గారు మా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన సీనియర్ లీడరు, మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షులు కూడా. అందుకని 14లో పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, ఆయన సీట్ అడగడానికి లేదు మేము, అందుకని ముషీరాబాద్ అడిగాము. 18 అప్పటికి కూడా ఆయన సీనియర్ లీడరు, మాజీ పిసిసి అధ్యక్షులు, అందువల్ల అది అడగడానికి మళ్ళీ పొన్నాల లక్ష్మయ్య గారే కంటెస్ట్ చేస్తానని చెప్పడం వల్ల నేను ముషీరాబాద్ మళ్ళీ రెండోసారి 18లో కూడా అడగడం. అంటే మీకు 2 సార్లు అడ్డుపడ్డది పొన్నాల లక్ష్మయ్య. అయితే జనగాం కాన్స్టిట్యున్సీ వరకైతే ఆయన, ఇక్కడ అంజన్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ కోటా నుంచి వచ్చి అతను ఆయనకి పార్టీ అలాట్ చేయడం జరిగింది. ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. రైట్, ఓకే. అంటే పార్టీకి ఎన్ని సేవలు చేసి, అంటే లీగల్ సెల్ చైర్మన్గా ఉండి లీగల్గా ఎవరికైనా ఆపద వచ్చినా జగ్గారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళని కూడా అర్ధరాత్రి సైతం మీరు బయటకు తీసుకొచ్చినా కూడా ఇవాళ మీకు పార్టీ పట్టించుకోవట్లేదు అని అంటే ఏమంటారు మిమ్మల్ని? పట్టించుకోవాలంటే కొంత రికగ్నేషన్ లోపించింది అనేది మొత్తం కొంచెం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. తగిన ప్రాతినిధ్యం లేకపోతే అకామిడేషన్ లేదనేది ఒక ఫీలింగ్ అయితే ఉంది. రైట్, అంటే మీరు పార్టీలు మారిర్రు అన్న ఉద్దేశం పెట్టుకొని కావాలనే మీ పైన ఈ చిన్న చూపు చూపిస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ? అట్లాంటిది ఏం లేదు. అంటే అట్లా అనుకుంటే 2005 నుంచి 2022 వరకు కంటిన్యూస్గా నిస్వార్థంగా చాలా పనిచేశాను. లీగల్ సెల్ని స్ట్రెంథెన్ చేసిన, సొంత డబ్బులు పెట్టి టైం వెచ్చిచ్చి జిల్లాలన్నీ తిరిగి వేల సంఖ్యలో పట్టుమని 10 మంది న్యాయవాదులు అసెంబ్లీ కానీ గాంధీ భవన్లో వందల సంఖ్యలో న్యాయవాదుల్ని సమీకరించి మీటింగ్లు పెట్టిన పరిస్థితి. సో అది పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు. ఈ పీరియడ్లో నేను చైర్మన్గా ఉన్న ఈ పీరియడ్లో లీగల్ సెల్ బాగా డెవలప్ అయింది అనేది అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో కాకుంటే ఏంటంటే ఇప్పుడున్న నాయకత్వానికి లీగల్ సెల్ పట్ల మరి అంత శ్రద్ధ లేదా, అభద్రతన మరి కొంత అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీని పట్టుకొని 20 ఏళ్ళుగా పనిచేసిన పార్టీ న్యాయవాదులకు కూడా సరైన గుర్తింపు రావట్లేదనేది ఒక అందరి అభిప్రాయంగా ఉంది. మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళ రిలేటివ్స్ రకరకాల పద్ధతులు ఇన్ఫ్లుయెన్స్లు చేసుకొని వస్తున్న
బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఇవాళ పోస్టులు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే. ఇది కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల్లో కొంత తీవ్ర అసంతృప్తి అయితే కొంత పెరుగుతూ ఉంది. సో దీన్ని నేను రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, మిగతా మంత్రివర్గాన్ని కూడా నేను కోరేది ఏంటంటే ఈ అంశంలో కొంత శ్రద్ధ వహించి పార్టీకి పనిచేసిన, పార్టీకి సంబంధించిన న్యాయవాదుల్ని సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందనేది నేను ఫీల్ అవుతాను. అంటే మీరు ఇంతగానం సేవ చేసారు, మీరు ఇంతగానం పార్టీ కోసం, పార్టీ నాయకుల కోసం జైళ్ళలోకి పోతే బయటికి తీసుకొచ్చారు, మిమ్మల్నే పట్టించుకోలేదు, ఇతర న్యాయవాదులను పట్టించుకుంటారని మీరు అనుకుంటుర్రా? అదైతే వాస్తవానికి ఇప్పుడు మా వాళ్ళు అడుగుతున్నది కూడా అదే. నా వెనకాల గత 12-15 సంవత్సరాలుగా పనిచేసిన ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, వైస్ చైర్మన్లు, కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్స్, జిల్లా చైర్మన్లు, వీళ్ళందరికీ కూడా మిమ్మల్నే గుర్తించట్లేదు, ఎందుకు ఇట్లా, దీని మీద ఏం చేద్దాం అనేది నన్ను ఇంకా ప్రోద్బలంగా పెడుతున్న పరిస్థితి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పార్టీ మీద కూడా మాట్లాడడానికి లేదు. సో మేము నాయకత్వాన్ని కలుస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మిగతా మంత్రివర్గం కలిసి ఈ విషయంలో గతంలో ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, పార్టీ న్యాయవాదులకు న్యాయం చేయమని అడుగుతున్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా పర్సూ చేస్తాం. మీరు కేసీఆర్ గారితో ఉద్యమ సహచరునిగా పనిచేసి ఉద్యమాలలో పాల్గొన్న తర్వాత ఎందుకు కేసీఆర్ గారిని దూరం పెట్టాల్సి వచ్చింది? పార్టీ పెట్టడానికి మేమే కారణం. తెలంగాణ న్యాయవాదుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉండి న్యాయవాదుల్ని వేల సంఖ్యలో ఆర్గనైజ్ చేసి తెలంగాణ స్లోగన్ ఎత్తుకొని తెలంగాణ గురించి మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో మేము హైకోర్టులో ఓపెన్గా మా కార్యక్రమాలు నిర్వహించాం. ఓకే. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది న్యాయమూర్తులు మమ్మల్ని టార్గెట్ చేసినా, మమ్మల్ని హ్యూమిలియేట్ చేసినా, కేసుల్లో కొంత నష్టం చేసినా కూడా తట్టుకొని నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం. అదే దశలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి కూడా మేము ప్రధాన రోల్ ప్లే చేసినాం. టీఆర్ఎస్ పెట్టినాం, పార్టీ ఎదిగింది, ప్రభుత్వంలోకి వచ్చినారు. పార్టీ పెరుగుతున్న కొద్దీ నాయకుడి అప్రోచ్లో, బిహేవియర్లో బాగా మార్పు వచ్చింది. ఇది ప్రతి ఒక్కరు చెప్పే మాట నిజంగా. అంతే బిఫోర్ కేసీఆర్ అంటే పార్టీగా ఒక పొలిటికల్గా ఎమర్జ్ కాకముందుకు బిఫోర్ కేసీఆర్ మంచిగా ఉండేనా సార్? అప్పుడైతే బాగా మంత్రి పదవి రాలేదని అలిగి ఉన్న రోజుల నుంచి మేము ఆయనతో సహా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. మీరు మార్పు ఎక్కడ చూసారు? కేసీఆర్ లో మార్పు ఎక్కడ చూసారు? మార్పు అంటే పార్టీ ఎదిగిన కొద్దీ, ప్రజాప్రతినిధులు పెరిగిన కొద్దీ, ఆయనకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సహజంగానే నాయకుడికి కొంత అహం పెరిగింది. ఆ అహంతో పాటు ముఖ్యమైన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అందువల్ల భరించి ఓపికతో ఉన్నవాళ్ళు ఉండిపోయినారు. ఇవి ఇష్టం లేక, హ్యూమిలియేషన్ తట్టుకోలేక, ఇన్సల్ట్ తట్టుకోలేక బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా అంటే ఇవన్నీ ఓర్చుకొని మీరు కూడా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మంచి పొజిషన్లో ఉండకపోతుండేనా? ఖచ్చితంగా. నేను 2004లో అలయన్స్లో మిస్ అయినా, 2009లో నేను జనగాం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడిని. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ఆర్గనైజ్ చేసింది నేను. ఓకే. సో 2009లో అవకాశం వచ్చేది. తదనంతరం 2014లో, 2018లో కూడా గెలిచేవాళ్ళము. ఖచ్చితంగా ఈ 2 టర్ముల్లో ఎప్పుడో అప్పుడు మంత్రి పదవి కూడా వచ్చేదని విశ్వాసం. ఓకే. అంటే మీరే చాలా మందికి కూడా టికెట్లు ఇప్పిమని మిమ్మల్ని అడుగుతుండే కేసీఆర్ దగ్గర అని చెప్పేసి విన్నాం, నిజమేనా ఇది? బేసిక్గా మొదట్లో 2004 బిఫోర్ 2001 to 2004 మధ్యలో కేసీఆర్ గారికి బాగా క్లోజ్గా ఉండి పనిచేసాము. అందరికి కూడా ఆ నమ్మకం ఉండేది. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడలేని వాళ్ళు మాతో చెప్పుకొని మా ద్వారా ఒక మాట చెప్పించుకోవడానికి, వాళ్ళ పని అవ్వడానికి హెల్ప్ అడిగేవాళ్ళు. ఆ పద్ధతిలో చాలామంది ఇప్పుడు మంత్రులు అంటే గత టర్మ్లో మంత్రులు అయిన వాళ్ళు కూడా అప్పుడు మమ్మల్ని అడిగిన వాళ్ళే. ఎందుకు సార్ నేను పేర్లు చెప్పాలా? ఎందుకు అంటే అందువల్ల రాజకీయాల్లో మీరు మొదట అన్నట్టుగా అదృష్టం అనేది, అదృష్ట రేఖ అనేది ఉండాల్సిందేనా? ఆచరణలో అయితే అది కనిపిస్తూ ఉంది.
ఇవన్నీ మిస్ అవ్వడానికి ఎక్కడో ఎఫర్ట్ చేసిన, శ్రమ పడిన, డబ్బులు పోగొట్టుకున్నా అది రాలేదు అంటే అల్టిమేట్గా ఒకసారి నా సజెషన్ ఏంటంటే జ్యోతిష పండితులను ఒకసారి కన్సల్ట్ అయితే మీకు రంగురాళ్ళు ఇస్తే మీకు రాజకీయంగా ఏమన్నా మంచి అవకాశాలు వస్తుండనే కావచ్చు. మరి వాటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నమ్మలేదు. బట్ ఇప్పుడైతే రైట్ సార్. అంటే మీరు అంటే బీయింగ్ ఏ అడ్వకేట్, ఒక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. మీకు అనిపించిందా? మేము అనుకునే అంటే అవసరం అంటే మాకు ఏజ్ ఉండి అవకాశం ఉండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము జడ్జి కావాలని అనుకుంటే ఆ రోజుకి కొంత అవకాశం ఉండింది. ఇన్ బిట్వీన్ 2004 and 9-10 వరకైనా. సో అప్పుడేమంటే నాకు ప్రత్యేకించి ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో ఒక రాజకీయ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వచ్చాను. తర్వాత అన్ఫార్చునేట్గా ఆయన సడన్ డెత్, మన ఫర్దర్గా మనకు కూడా అంత ప్రమోషన్ ఇచ్చే పరిస్థితిలో కనిపించలేదు. సో అట్లే యాక్టివిటీ అయితే కంటిన్యూ చేసుకుంటున్నాం. ఈలోపు ఏజ్ అయిపోయింది. తర్వాత ఏజ్ మనం ఇంకా ఆఫ్టర్ 55 తీసుకున్నా కూడా ఉపయోగం లేదనుకొని దాని ప్రయత్నం కూడా చేయలేదు. ఓకే. సో నౌ ఐఎమ్ ఓవర్ ఏజ్, ఇంకా ఆలోచన కూడా లేదు. ఓకే రైట్ సార్. పొలిటికల్గా మీరు ఏమవ్వాలనుకుంటా ఉన్నారు సార్? ఇప్పుడు మీ కోరిక ఏంది? అవకాశం వస్తే మళ్ళీ అంటే చట్టసభలో పోవాలనేది కోరిక మొదటి నుంచి బలంగా ఉంది. స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఆ కోరికతోటే, ఆ లక్ష్యంతో పనిచేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు అవకాశం వస్తే పార్టీ రికగ్నైజ్ చేస్తే ఎమ్మెల్సీఓ, రాజ్యసభనో ఏదన్నా ఫర్ ఎనీథింగ్ ఐఎమ్ ఎలిజిబుల్. మా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. డెఫినెట్గా పార్టీకి ఉపయోగపడతామనేది మా విశ్వాసం. కానీ మీలాంటి వాళ్ళకి నిజంగా మీరు అంటున్నటువంటి ఎమ్మెల్సీ కానీ లేకపోతే రాజ్యసభ స్థానాలు కల్పించి పార్టీ హక్కున చేర్చుకుంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? మీలాంటి సేవలను ఉపయోగించుకుంటుందా పార్టీ? ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎవరెవరినో ప్రమోట్ చేస్తున్నారు, అందరి వల్ల అంత ఉపయోగం జరుగుతుందని లేకపోయినా డిఫరెంట్ ఈక్వేషన్స్లలో అకామిడేట్ చేస్తూ ఉన్నారు. సో అట్లాగే చాలా రాష్ట్రాల్లో న్యాయవాదులకి, లీగల్ సెల్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళకి, న్యాయవాదులకి రాజ్యసభ ఇస్తూ వస్తున్నారు. నీకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ అని ఆయన అడ్వకేటే, ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నిరంజన్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో న్యాయవాదులకి డెఫినెట్గా అకామిడేషన్ ఇస్తారు. వాళ్ళు చట్టపరంగా చట్టసభల్లో అవసరమైన పార్టీ ప్రతిష్టని చేయడానికి ఖచ్చితంగా దోహదం చేస్తారు, ఉపయోగపడతారనేది లాయర్స్ని ప్రమోట్ చేయడం అనేది ఆనవాయితీ. కాంగ్రెస్ పార్టీలో కూడా ఢిల్లీలో వివిధ రాష్ట్రాల్లో సీనియర్ అడ్వకేట్స్ని రాజ్యసభ తీసుకొచ్చిన అనేక సంఘటనలు మనం చూసాం. సో ఆ నమ్మకం మీకు ఉందని అంటారు? ఆ నమ్మకంతో పనిచేయాలా, పార్టీ ఏ మేరకు గుర్తిస్తుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. రైట్ సార్. 1990లో ముఖ్యమంత్రిగా బాబు గారు అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మరి క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భం దేని గురించి? అది 1999లో మేము యాక్చువల్గా తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ పెట్టాము. తెలంగాణలో హైకోర్టులో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన న్యాయవాదులకి లా ఆఫీసర్స్ అపాయింట్మెంట్లో కానీ, జడ్జెస్ అపాయింట్మెంట్లో కానీ, లేక స్టాండింగ్ కౌన్సిల్స్లో కానీ 40% రేషియో అనేది అండర్స్టాండింగ్ మొదటి నుంచి, అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, మెర్జర్ తర్వాత అప్పటి నుంచి కూడా అండర్స్టాండింగ్ ఉంది. 40% పోస్టులు ఈ ప్రాంతం న్యాయవాదులకు రావాలనేది దానికోసం పర్స్యూ చేయడం జరిగింది. ఓకే. సో అప్పుడున్న అడ్వకేట్ జనరల్ అనంతబాబు గారు అది కన్సిడర్ చేయకపోగా కొంత రఫ్గా మాట్లాడడంతో మేము మరింత తీవ్రంగా ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చినాం. అదే క్రమంలో ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పడానికి అపాయింట్మెంట్ అడిగాం, ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఏ కారణం చేతనో మాకు ఇచ్చిన టైంకి ఒక 2 hours బిఫోర్ మళ్ళీ ఫోన్ చేసి వారి ఓఎస్డి గారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే.
సో అందువల్ల ఏంటంటే అప్పుడు తెలంగాణ స్లోగన్ మీద ఆయన మాట్లాడడానికి సిద్ధంగా లేడనేది మాకు అర్థమైంది. రైట్ సార్. తెలంగాణకు అంటే కేసీఆర్ ఉద్యమం అనే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఉద్యమం చేపడితేనే వస్తుంది అని అన్నది వాస్తవమా, లేకపోతే తనకు అక్కడ స్పీకర్కి ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్కి ఇచ్చారు, అందుకోసమే ఈ టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిరా? మొదట్లో అయితే ఇప్పుడు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరింత పొలిటికల్ రికగ్నిషన్ కోసం ఇనిషియేట్ చేసిన మాట వాస్తవం. తెలంగాణ వస్తుందని 100% నమ్మకంతో పార్టీ మొదలు పెట్టిండని నేనైతే అనుకోను. బట్ ఎందుకంటే క్లోజర్ గ్రూప్లో మేము ఉన్నాం కాబట్టి అంటే తెలంగాణ వస్తుందని నమ్మలేదా సార్? తర్వాత కేసీఆర్ తెలంగాణ వస్తుందని నమ్మిండా నమ్మలేదా అసలు? తెలంగాణ ప్రజలు గట్టిగా నిలబడ్డారు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నిలబడింది. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇచ్చారు. నా ప్రశ్న ఏంటంటే సార్, తెలంగాణ వస్తుందని కేసీఆర్ గారు నమ్మిర్రా నమ్మలేదా? ఇనిషియల్గా అదే చెప్పా కదా, ఇనిషియల్గా అంత నమ్మకం లేదు, మమ్మల్ని కూడా డిస్కరేజ్ చేయడానికి చూశాడు. తర్వాత దశలో పార్టీ పెరుగుతున్న కొద్దీ, ఉద్యమం పెరుగుతున్న కొద్దీ, ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ ఆయన కూడా కొంత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, తర్వాత ఈ క్రమంలో ఆయన పోరాటం ఒకటే కాకుండా దీన్ని ఎన్నికల ప్రక్రియలో ఈ ఉద్యమాన్ని కొనసాగించిండు. సీట్లు గెలవాలా, పదవులు తెచ్చుకోవాలా, మన వాయిస్ పెంచుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఆయన ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎమోషనలైజ్ కాకుండా కొంత జాగ్రత్త పడ్డాడు అనేది నేను స్పష్టంగా చెప్పగలను. రైట్. మీరు దగ్గర నుంచి కేసీఆర్ చూసారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉద్యమకారుడా, రాజకీయ నాయకుడా? బేసికల్గా రాజకీయ నాయకుడే. ఆ సందర్భాన్ని బట్టి ఉద్యమ నాయకుడు అయినాడు. స్లోగన్ ఎత్తుకున్నాడు కాబట్టి ఉద్యమ నాయకుడు అయినాడు. ఓకే. అంటే మీ ఉద్యమకారునిగా నచ్చిండా మీకు, లేకపోతే రాజకీయ నాయకుడిగా నచ్చుతాడా మీకు వ్యక్తిగతంగా? ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే యాక్టివిటీస్ డిజైన్ చేయడంలో కానీ, ప్రోగ్రామ్స్ అంటే స్కీమింగ్ చేయడం కానీ, వీటన్నిటిలో కూడా కొంత అంధవేషణ చెయ్యి చాలా జాగ్రత్తగా చతురతతో చేస్తాడు. పైసా చేతిలో లేకపోయినా బ్రహ్మాండమైన కార్యక్రమాలు రూపొందించగలిగిన శక్తి కలిగిన వాడు. సో అట్లా ఆ రకంగా ఎదిగినాడు. అధికారం వచ్చినాక ఇంకా ఆయన ఇంకా చెప్పక్కర్లేదు ఇప్పుడు. అది అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ గమనిస్తే రాజకీయంగా పై ఎత్తులు వేయగలిగినటువంటి చతురత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పారు కదా. మొన్న అసెంబ్లీలో ఓడిపోయినారు, మళ్ళా పార్లమెంటు స్థానాలలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయారు. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు మీరు? ప్రజా వ్యతిరేకతే ప్రధాన కారణం. ఏంటంటే అవినీతి, ఈయన అహంకార ధోరణి, ఎమ్మెల్యేలు మంత్రులను కూడా కలవని పరిస్థితి, అపాయింట్మెంట్స్ ఇవ్వని పరిస్థితి, అందరిలో అసంతృప్తి. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఆయన సామాన్య ప్రజానీకాన్ని కలిసిన రోజు లేదు. రైట్ సార్. నీకు రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే ఆయన ప్రతిరోజు ముందు కామన్ పీపుల్ని కలిసి తర్వాతనే మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడేవాడు. నేను ప్రత్యక్షంగా చూసిన. ఓకే. అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం. ఈయన అందుబాటులో ఉండడు, దొరకడు, కనిపించాడు. సో ఆ పరిస్థితే. తర్వాత ఈయన చుట్టూ ఉండే నాయకులు, ఆయన దగ్గర బంధువులు కావచ్చు, చాలా ముఖ్యమైన క్లోజర్ గ్రూప్ కావచ్చు, కానీ వీళ్ళు కూడా ఒక కాంపౌండ్ వాల్ కట్టినట్టు కట్టారు ఆయన దగ్గర దాకా రీచ్ అవ్వకుండా. మీరు ఎవరి పేర్లు ఎందుకు చెప్పలేరు సార్ మీరు? వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు, అంత చెప్పుకోవాల్సినంత పెద్ద ఫిగర్స్ ఏం కాదు. ఓకే. వాస్తవానికి తెలంగాణ కొంత ఈ పరిస్థితుల్లో నెట్టిపోయి అప్పులకు కూటమిలోకి నెట్టిపోయి పెట్టడంలో వాళ్ళ ప్రధాన పాత్ర కూడా ఉంటుంది. ఓకే. అందువల్ల అందుకని ప్రజలు ఇవన్నీ గమనించి సరైన గుణపాఠం చెప్పారు ఆయనకి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ది చూసినాం. ఇప్పుడు దాదాపు 6 నెలలు గడిచి వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు బాగా, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మంత్రిగా పనిచేయకపోయినా ఇతరత్ర చాలా బాగా చేస్తున్నాడు. టీం వర్క్ కూడా చేస్తున్నాడు. అందరి మంత్రులతో కలుపుకొని ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నాడు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు.
దాంతోపాటుగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఇన్ని రకాల ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్న అప్పుల్లో రాష్ట్రం కూడుకుపోయి ఉన్న ఇందులోంచి బయటపడి రైతు బంధు కానీ ఇతర స్కీములన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా యువ నాయకుడు, డైనమిక్ లీడర్, మంచి భవిష్యత్తు ఉంటుంది అని. రైట్ సార్. ఓకే, అంటే ఇప్పుడు లీగల్ సెల్ చైర్మన్గా చెప్పారు కదా, ఓన్లీ ఒక అడ్వకేట్గా చెప్పండి సార్, నిజంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉన్నదా? ఉందని చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు ఇంతసేపు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నట్టు చెప్పారు, ఇప్పుడు బయటకు వచ్చి చెప్పండి మీరు. బయటికి వచ్చినా ఇదేనా వాస్తవం చెప్పమన్నారు, వాస్తవాలే చెప్తున్నాను నేను. వాస్తవానికి ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ పూర్తి స్థాయిలో, అంటే దాదాపు 6 గ్యారెంటీలో ఉన్నటువంటి 13 గ్యారెంటీలన్నీ పూర్తిగా అమలైనాయి అంటారా? ఇంకా కాలేదు, ఆ క్రమంలో ఉన్నారు కదా. అవుతాయా భవిష్యత్తులో? అయితే అని నమ్మవచ్చా తెలంగాణ ప్రజలు? చేస్తానని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ రుణమాఫీకి సంబంధించి August 15th కల్లా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. దానికి సంబంధించి కమిటీ వేశాడు, అంత సర్వేలు చేస్తున్నారు, దాని తగ్గట్టు ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మేకప్ చేసుకుంటున్నారు, అది చేస్తారు. అట్లాగే నీకు రైతు బంధు కూడా వేయలేడు అని అందరూ అనుకున్నారు, బట్ ఆయన సక్సెస్ఫుల్గా రైతు బంధు కూడా వేసాడు కదా, రైతులు ఆదుకున్నాడు కదా. రైట్. ఓకే, అంటే రేవంత్ రెడ్డిని ఒక మాట అననిస్తలేరు, కాంగ్రెస్ పార్టీని అననిస్తలేరు. లీగల్గా ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది ఉన్నా మీరు పోయి ముందు ఉంటారు, వాళ్ళని జైళ్ళకి బయటికి తీసుకొస్తారు, అర్ధరాత్రి బెయిల్ ఇస్తారు. అయినా కూడా మీకు రాజ్యసభ లాంటివి కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, చట్టసభలలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూర్చోబెడతలేదు. అదే చెప్పా కదా, అందుకని అల్టిమేట్గా ఫేట్ విల్ డిసైడ్. రైట్ సార్, మీరు బీజేపీలోకి పోవడం వల్ల అడ్వకేట్ జనరల్ పోస్ట్ కోల్పోయారు అని చెప్పేసి చాలా మంది, మీ పక్కన ఉన్నటువంటి, మీ తోటి ఉన్నటువంటి చాలా మంది అడ్వకేట్స్, ఉదయకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు. దీన్ని మీరేమనుకుంటారు? అది ఒకటే కారణం అని నేను అనుకోను. నేను ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు దాదాపు 20 years సర్వీస్ ఉంది. పార్టీకి అనేక సేవలు చేశాను, కేసులు చేశాను, కార్యక్రమాలు చేశాను, పార్టీ అభివృద్ధి చేశాను, పార్టీ ఎలక్షన్లలో కూడా పనిచేశాం, ఆర్థికంగాను సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేసినాం. సో మధ్యలో స్లిప్ అయి కొంత ఒక 2-3 నెలలు బయటికి పోయినా దాని ఎఫెక్ట్ అంతగా ఉంటుందని నేను అనుకోను. కాకుంటే నాతో పాటు గత 10-12 సంవత్సరాలుగా లీగల్ సెల్లో పనిచేసిన హార్డ్ వర్కింగ్ క్యాడర్, వైస్ చైర్మన్లు ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు, ఇందాక చెప్పినట్టు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వచ్చినాక సరైన ఆదరణ లేదనే భావన అందరిలో ఉంది. అది నిజంగా ఫేస్ చేస్తున్నారు కూడా. వీళ్ళు వెళ్ళి మేము ఇంత పని చేసినామని చెప్పుకుంటే కూడా ఇవాళ పోస్టులలో అకామిడేట్ చేయలేని పరిస్థితి కొంత కనిపిస్తూ ఉంది. సహజంగానే వాళ్ళకి మీరు అట్లే కంటిన్యూస్గా ఉండుంటే మీరు ఇవాళ మీరు అడ్వకేట్ జనరల్ అయ్యేవాళ్ళేమో, ఇవాళ మీరు అడ్వకేట్ జనరల్ అయితే మాకు అందరికీ అకామిడేషన్ ఉండేది అనేది వాళ్ళ కోరికలో న్యాయం ఉంది. బట్ అది ఒక్కటే కారణం కాదు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇతర మంత్రివర్యులు కానీ అకామిడేట్ చేయాలా, ఒక సిన్సియర్, హార్డ్ వర్కింగ్, కమిటెడ్, గవర్నమెంట్కి మంచి ప్రొటెక్షన్ ఉంటారు అని అనుకున్నప్పుడు అకామిడేట్ చేసి ఉండొచ్చు. ఇవాళ చాలామంది వేరే పార్టీల నుంచి వస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, తెల్లవారు మంత్రులు కూడా అవుతూ ఉన్నారు. సో ఆ నిబంధన ఒకటే నన్ను డిస్క్వాలిఫై చేసిందని నేను అనుకోను. బట్ ఇది ఎప్పుడు కూడా ఏంటంటే అడ్వకేట్ జనరల్ అపాయింట్మెంట్ అనేది ముఖ్యమంత్రి గారి ప్రిరోగేటరీ ఇది ఉంటుంది. డే టు డే అఫైర్స్ రెగ్యులర్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, న్యాయ సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నిట్లో కూడా అసిస్టెన్స్ రెగ్యులర్గా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు ఏ రకంగా భావించారో తెలియదు, తర్వాత వాళ్ళకు ఉండే పవర్ లాబీలో ఇంకెవరెవరు ఎట్లా వచ్చారో తెలియదు. బట్ మనని కాదని ఇంకొకరికి ఇచ్చారు, వి యాక్సెప్ట్ ఇట్ అండ్ జరుగుతూ ఉంటుంది. మా వాళ్ళని అకామిడేట్ చేయించడం కోసం వాళ్ళ గౌరవప్రదమైన లా ఆఫీసర్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు, వీటిలో కూడా అపాయింట్మెంట్ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పర్స్యూ చేస్తున్నాం, ఇంకా ముందు కూడా చేస్తాం. రైట్. మాతో ఉన్న మా సంబంధించిన సహచరులందరినీ కూడా ఒక పొజిషన్లో పెట్టడానికి తప్పకుండా నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. ఓకే, రైట్. మీలాంటి వాళ్ళైతే చట్టసభల్లో ఉండాలి. ముఖ్యంగా ఖచ్చితంగా మీరు సూటబుల్ ఫర్ రాజ్యసభ అని అయితే నేను అనుకుంటా ఉన్నా.
కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని కూడా నేను అనుకుంటా ఉన్నా. రైట్ సార్. ఓకే, ఈ పొలిటికల్ అంశాలన్నీ పక్కన పెడితే సార్, రీసెంట్ గా చాలా దుమారం రేపుతున్నటువంటి అంశం ఏంది అని అంటే వైజయంతి గారి అంశం. ఆమె నిజంగా రాంగ్ గా అపాయింట్ అయిందా అని అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మాకు సిఆర్పిసి ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాంట్లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్మెంట్కు సెక్షన్ 25A ఉంది. దాని ప్రకారమే అపాయింట్మెంట్ జరగాల. అందులో ఎలిజిబిలిటీ ఏముంది? 10 years స్టాండింగ్ ఉన్నవాళ్ళు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, హైకోర్టు కంకరెన్స్తో అపాయింట్ అవ్వాలని ఉంది. కానీ వైజయంతి గారు 3 yearsకో 4 yearsకో ఎప్పుడో స్టాండింగ్ ఉన్నప్పుడే ఆమె అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయింది. ఏపీపీఓ దగ్గర నుంచి ప్రమోషన్ ఛానల్లో అడిషనల్ పీపీ వరకు వచ్చింది. ఆ రకంగా అడిషనల్ డైరెక్టర్ అయింది. కానీ ఆమెకి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్ అవ్వడానికి ఎలిజిబిలిటీ కూడా లేదు ఆమెకి. ఆ సెక్షన్కు విరుద్ధంగా 25A సిఆర్పిసికి వ్యతిరేకంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు, మహబూబ్ నగర్ చెందిన ఒక మంత్రివర్యులు, కరీంనగర్ చెందిన వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్, ఇంకా కొంతమంది అండదండలతోటి ఆమె బై వే ఆఫ్ ప్రమోషన్ అని ఒక జీవో తెచ్చుకుంది 2021లో. దానికి హైకోర్టు రాటిఫికేషన్ లేదు. 21 నుంచి ఇప్పటి వరకు ఇల్లీగల్గా ఆమె డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్లో కొనసాగుతూ ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అలిగేషన్. ఆమె డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అయిన తర్వాత మాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్మెంట్లో 2 మెథడ్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా అడ్వకేట్స్ నుంచి అపాయింట్ చేసే ఒక ఛానల్ ఉంటుంది. తర్వాత ఏపీపీఓల నుంచి క్యాడర్ పోస్టులు, అంటే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటారు వాళ్ళని. ముందు అపాయింట్మెంట్ ఏపీపీఓ ఉంటుంది, తర్వాత ప్రమోషన్లు వస్తారు. సో వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉంటారు. ఇన్ క్యాడర్ నుంచి ఒక ఛానల్ అడిషనల్ పీపీస్ కానీ పీపీస్ కానీ అవుతుంటారు. ఈమె బేసిక్గా ఒక ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్. ఈమె పాలకొల్లుకు చెందింది. ఈమె ఎడ్యుకేషన్ అంతా కూడా పాలకొల్లు, తర్వాత మచిలీపట్నం, నాగార్జున యూనివర్సిటీ లా చేసింది, ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. సో ఇట్లా బట్ మనకు వచ్చిన అలిగేషన్ అంటే మేము ఈ ఇష్యూ టేకప్ చేసిన అంటే ఇతర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదా సార్? ఉండొచ్చు. అంటే నేను ఎందుకంటున్నానంటే బైఫర్కేషన్ అప్పటికి ఈమె ఇక్కడ ఇన్ సర్వీస్ క్యాడర్, దీంట్లో క్యాడర్ పోస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడే ఆప్ట్ చేసుకుంది. ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు ఇంకా. సో మాకు వచ్చిన సమాచారం ఏంటంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళంతా కాల్ చేసి చెప్పినప్పుడు ఈమె ప్రైమరీ స్కూల్ టు హై స్కూల్ వరకు ఫేక్ సర్టిఫికెట్స్ కూడా పెట్టింది. భద్రాచలం ఏరియాలో చదువుకున్నానని ఏదో. ఓకే. సో అక్కడ రికార్డే లేదని. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సర్వీస్లోకి వచ్చిన ఆమె తర్వాత ఇల్లీగల్గా సెక్షన్ 25Aకు విరుద్ధంగా కూడా అపాయింట్ అయిన ఈమె కొనసాగడానికి లేదు. ఈమె నైజం ఏంటంటే ఈమెకి క్లోజ్గా ఉండే వాళ్ళకి ప్రమోషన్లు చేయిస్తూ ఉంటుంది. ఈమె ఏదైనా డిమాండ్ చేస్తే, ఒబిలైజ్ చేస్తే వాళ్ళకి పని జరుగుతూ ఉంటుంది. ఎవరైనా రిఫ్యూజ్ చేస్తే, ఒబిలైజ్ చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పోస్టులు టర్మినేట్ చేయడం. జనరల్గా బార్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు 3 yearsకి అపాయింట్ అవుతారు. ఆ 3 years టర్మ్ అయిపోతూనే మళ్ళీ కొత్త ప్యానెల్ పిలవాలి, కొత్తగా అపాయింట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఆమె క్లోజ్గా ఉండి రకరకాల ఈ అవినీతి ఆరోపణల క్రమంలో 12 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఎక్స్టెన్షన్ ఇప్పించిన ఘనత ఈమెదే. తర్వాత ఇప్పుడు కూడా ఈ ఇష్యూ మా దృష్టికి వచ్చినప్పుడు ఏంటంటే కొత్త ప్యానెల్స్ పెట్టింది. ఒక 32 కోర్టులకి అడిషనల్ పీపీస్ అంటే గ్రేడ్ 1 పీపీల నుంచి
పీపీలుగా, గ్రేడ్ 2 పీపీల నుంచి గ్రేడ్ 1 పీపీలుగా ఇట్లా ప్రమోషన్ ఛానల్లో పెట్టారు. ఇవన్నీ కూడా 50% ఆఫ్ అట్లీస్ట్ 50% ఆఫ్ పోస్ట్ బార్ నుంచి రిక్రూట్ అవ్వాలి. ఓకే. ఇటువైపు రిక్రూట్మెంట్ ఆపేసి ఓన్లీ సర్వీస్ క్యాండిడేట్స్ని ప్రమోట్ చేసుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లా ఇంపార్టెంట్ ప్లేసుల్లో అంటే ఇంపార్టెంట్ సెషన్స్ కోర్టు పీపీలు అంటే మెయిన్ పీపీలు అవుతారు ఆ జిల్లా వరకు. సో అట్లాంటి పోస్టులు జనరల్గా బార్ నుంచి ఫిల్అప్ చేస్తారు. అది కూడా ఇప్పుడు మొత్తం పోస్టులన్నీ కూడా ఈ ప్రమోషన్ ఛానల్లో ఇప్పుడు పెట్టిన ప్రపోజల్స్ ప్రకారం ఇటువైపు బార్ నుంచి రిక్రూట్మెంట్ ఆపి ప్యానెల్స్ కాల్ఫర్ చేయకుండా ఇటు సర్వీస్ నుంచి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది జరిగితే న్యాయవాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ నిండిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండదు. సో అట్లా న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందనే విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫు పక్షాన మేము టేకప్ చేసి ఈ ఇష్యూని వెంటనే ఆ ప్రపోజల్స్ని రిజెక్ట్ చేయమని చెప్పాం. ఓకే. సో మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారితో కలిసాం, హోమ్ సెక్రటరీని కలిసి చెప్పాం, తర్వాత చీఫ్ సెక్రటరీ టు సీఎం శేషాద్రి గారికి కలిసి చెప్పాం, వేం నరేందర్ రెడ్డి గారికి చెప్పాం. సో ఈ రకంగా చేశాము. ముందేదో డిఫర్ చేసినట్టు ఏదో సమాచారం వచ్చింది కానీ మళ్ళీ నిన్ననే ఏదో చేస్తూ ఉన్నాను. మళ్ళీ డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏదో మళ్ళీ అప్రూవ్ చేసిందని ఏదో వార్త వస్తూ ఉంది. బట్ ఏమైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ప్రపోజల్స్ని వెంటనే డిఫర్ చేయాలా, ప్యానెల్స్ కాల్ఫర్ చేసి అడ్వకేట్స్ని బార్ నుంచి ప్యానెల్స్కి తెప్పించి అపాయింట్ చేయాలనేది మేము స్పెషల్గా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన అంశాలన్నీ కూడా ఆధారాలు లేని ఆరోపణలా లేకపోతే పూర్తి స్థాయిలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి అనేక ఇన్సిడెంట్స్ చెప్పారు, కానీ ఇప్పుడు వాటన్నిటికీ రిటర్న్గా మనం చూపించలేము. మేము అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి డీటెయిల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దీంట్లో ఆమె మీద ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని అంటున్నాం. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఆమె సెక్షన్ 25A సిఆర్పిసికి విరుద్ధంగా ఎలిజిబిలిటీ లేకుండా డిపిఓగా అపాయింట్ అయింది కాబట్టి తక్షణమే ఆమెని ఆ విధుల్లోంచి రిమూవ్ చేయాలనేది మా ఫస్ట్ డిమాండ్. రెండవది మిగతా అలిగేషన్స్ అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిపి ఆ ఎంక్వైరీ జరిగేటప్పుడు కూడా ఆమె బేసిక్ పోస్ట్ ఏదైతే ఉందో అడిషనల్ పైపీ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆ విధుల్లోంచి కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తేనే ట్రూత్ విల్ కమ్ అవుట్. ఫెయిర్ ఎంక్వైరీ జరుగుతుంది అనేది మా విశ్వాసం. ఎందుకు దామోదర్ రెడ్డి గారు ఈమె పైన కక్ష కట్టిరు అనుకోవచ్చా మీరు పర్టికులర్ గా? దీంట్లో కక్ష ఏం లేదు. దీంట్లో ఇటు న్యాయవాదుల నుంచి అపాయింట్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సఫరెన్స్ ఉంది, న్యాయవాదులకి ఆపర్చునిటీస్ దెబ్బతింటున్నాయి అనేది న్యాయవాదులందరి అభద్రతా భావం ఉంది. ఈవెన్ ఇన్ సర్వీస్ క్యాడర్ పోస్టులో పనిచేస్తున్న అడిషనల్ పీపీస్ కూడా ఈమె సఫరెన్స్ తెలుసు అందరికి. రైట్. అంటే మీరు ఈ అన్ని అంశాలు చెప్తా ఉన్నారు కదా, నిజంగా ఒకవేళ మీరు చెప్పింది ఏది ప్రూవ్ కాకపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్న అంశం కూడా మీకు తెలిసే ఉండుంటది కదా. మరి మేము దానికి ఇప్పుడు మాకు అంత విశ్వాసం ఉంది, అలాంటి మెటీరియల్ ఉంది కాబట్టి మేము ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు స్పెసిఫిక్ అలిగేషన్ నేను ఇప్పుడు కూడా చెప్పగలను, కానీ అది పద్ధతి కాదు. ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. నీకు అసలు ఆమెకి 15th ఆగస్టు 26 జనవరి ఎవరి ఆఫీసులలో వాళ్ళు మామూలుగా జరుపుకోవాలా, ఎవరి కోర్టులలో వాళ్ళు ఉండి, ఈమె ప్రతిసారి పీపీల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ క్లోజ్గా ఉండే కోటరీకి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు తెప్పించుకొని దస్పల్లా హోటల్, స్టార్ హోటల్స్ ఇట్లాంటి వాటిలో పెట్టుకొని కార్యక్రమాలు చేస్తుంది. అసలు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అట్లా చేసే పద్ధతే కాదు. ఎవరి ఆఫీస్లో వాళ్ళు చేయాలా, అప్పుడే గౌరవప్రదంగా ఉంటుంది. అవి రూల్స్ కి విరుద్ధంగా కూడా చేస్తా ఉంది. సో దీన్ని అడిగే నాదుడే లేడు. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. నీకు దస్పల్లా హోటల్ ఇన్విటేషన్ కార్డ్స్ అవి కూడా పెట్టాము మేము. అందులో అంత దస్పల్లా హోటల్లో జరపడానికి గల కారణం ఏంటి, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది స్టేట్ ఫండ్ నుంచి పెట్టారా, ఎవరు ఖర్చు పెట్టి చేశారు, ఇదంతా కూడా బయటికి రావాలి కదా. ఇట్లాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ల్యాండ్స్ అనేటి లేకపోతే ఇండ్ల స్థలాలు కావచ్చు
అవి కూడా వాళ్ళు సేకరిస్తా ఉన్నారు అని చెప్పేసి వాస్తవమా ఇది? అది దీని విషయంలో మా నోటీస్కి రాలేదు కానీ ఆ, బట్ ఒకటి ఇప్పుడు ప్రమోషన్ ఛానల్లో ఇంపార్టెంట్ కోర్టులలో ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పీపీల దగ్గర డబ్బులు తీసుకొనే ప్యానెల్లో పెట్టింది అనేది ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే మాకు వచ్చింది. ఉమ్. సో అందుకని మేము స్ట్రాంగ్ రూమర్ అని మీరే అంటున్నారు కదా సార్, అదే రూమర్ అనే అంటున్నారు మీరు మరి కూడా. వాళ్ళ ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. అంటే ఒకవేళ ఇన్ని రోజుల నుంచి ఇన్ని మేనేజ్మెంట్లు చేసినామా అదొక్కటి మేనేజ్ చేయలేదంటారా? చేయడానికి అన్ని అంగులు ఉన్నాయి ఆమెకి, ఆ. అన్ని చాకచక్యం కూడా ఉంది. అప్పుడు మీరు ఇబ్బంది పాలు అవ్వాల్సి వస్తుంది కదా మరి. మేం ఒక న్యాయం కోసం ఒక జినైన్ కాజ్ కోసం ఫైట్ చేయడంలో నేను ఎప్పుడు వెనకాడని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఇప్పటికి గత 40 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో లేకపోతే నిజంగా మీరు చెప్తున్నటువంటి వేరే వాళ్ళు అంటున్నటువంటి రూమర్స్ ను ఆమె పర్సనల్ గా తీసుకొని దాంట్లో ఏం చేయలేదని ప్రూవ్ అయిన తర్వాత మీరు పరువు నష్టం దావా వేస్తే మీరు ఎంక్వైరీ వేయండి, అది ఎట్లా ప్రూవ్ కాదు మేము కూడా చూస్తాము. మీరు ఎంక్వైరీ వేయమని అడుగుతున్నాం, మేమేం అనట్లేదు, ఇమీడియట్ గా పనిష్ చేయమని అంటలేము. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల బేసిస్ మీద మీరు ఎంక్వైరీ జరిపి యాక్షన్ తీసుకోవాలా. ఎంక్వైరీ జరపకుండా ఎవరిని తీసేయమని చెప్పారో అది చట్ట విరుద్ధం కూడా. ఓకే, మాకు అవన్నీ తెలుసు, అందుకనే చెప్పాను ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంక్వైరీ ఎవరు జరిపించాలి సార్ మీరు? ఎవరు జరిపించాలి ఎంక్వైరీ? స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. అవును, అంటే ఆమెను విధుల నుంచి తీసేయాలా ఇప్పుడు? ఇప్పుడు ఒకటేమంటే ఆమె డిఓపిగా కంటిన్యూ కావడానికి ఒక్క క్షణం కూడా ఆమెకు ఎలిజిబిలిటీ లేదు. తక్షణమే ఆమెని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి విధుల నుంచి తప్పించాలా. తర్వాత ఈమె 21లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా అపాయింట్ అయింది బై వే ఆఫ్ ప్రమోషన్ అని. ఓకే, ఈమె 23లో GO16 అని ఒకటి తెచ్చింది. ఈ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూటింగ్ ఆఫ్ సర్వీస్ రూల్స్ అని ఉన్నాయి, అవి 1990 నుంచి 92 నుంచి కూడా ఉన్నాయి. వాటికి అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చి అప్పుడున్న ఇందాక చెప్పినట్టు టిఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సపోర్ట్ అండదండలతోటి ఇల్లీగల్గా సిఆర్పిసికి విరుద్ధంగా ఈ అమెండ్మెంట్స్ తెచ్చినారు. అసలు సెంట్రల్ యాక్ట్కి ఓవర్ రైడ్ చేసే పవర్ ఉందా సర్వీస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే జీవోకి కానీ ఆర్డర్స్ కానీ? అవి పెట్టుకొని ఇప్పుడంతా మొత్తం న్యాయవాదులకు అన్యాయం చేసే పద్ధతుల్లో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉంది, ఈ ప్రమోషన్ ఛానల్స్ డెవలప్ చేయడం ఇదంతా. సో తక్షణమే GO16, GO12 ఇవన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే అడ్వకేట్లు న్యాయవాదులే పార్టీ పెట్టించి ఆ పార్టీని పవర్లోకి తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు నిలబెట్టిన న్యాయవాదులకే అన్యాయం చేసే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఇలాంటి అన్యాయాలకు ఒడిగట్టిండ్రు. ఈ జీవోలు న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉన్నాయి, సిఆర్పిసికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా అవి రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.